నమస్కారం అందరికి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పవన్ కళ్యాణ్ పేరు పలు చర్చలకు దారితీసింది. ఇటీవల జరిగిన ఒక వ్యాఖ్య కారణంగా తెలంగాణ ప్రజల నుండి ఒత్తిడి, విమర్శలు పెరిగాయి. దీనిపై పవన్ కళ్యాణ్ బహిరంగంగా స్పందిస్తూ క్షమాపణ చెప్పారు. మరి నిజంగా ఏం జరిగింది? ఏ కారణం చేత పవన్ ఇంత పెద్ద క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇటీవల ఒక సభలో మాట్లాడేటప్పుడు కొన్ని రాజకీయ వ్యాఖ్యలు అనుకోకుండా తెలంగాణ భావజాలాన్ని దెబ్బతీశాయి. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అంగీకరించని పోలికలు, అభిప్రాయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దాంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి కూడా స్పందనలు వచ్చాయి. ఈ వివాదం రోజురోజుకు పెరుగుతుండటంతో పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియా ముందు వచ్చి, నాకు తెలంగాణ ఎంతో గౌరవమైన నేల, నా ప్రతి మాట తెలంగాణ ప్రజలను నొప్పించాలన్న ఉద్దేశంతో కాదు, తప్పుగా అర్థమైతే క్షమించండి అని తెలిపారు. అలాగే రాజకీయాల్లో భావోద్వేగాలు కాస్త ఎక్కువగా ఉంటాయని, కొన్నిసార్లు మాటలు తప్పుగా వినబడతాయని చెప్పారు. తన మనసులో తెలంగాణ ప్రజలపై ఏమాత్రం అసహనం లేదని, తాను రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ మద్దతుగానే ఉంటానని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే ఈ ఘటన పవన్ రాజకీయ ప్రస్థానంలో మరో సున్నితమైన దశగా మారింది. ప్రజల స్పందనను గౌరవిస్తూ క్షమాపణ చెప్పడం సోషల్ మీడియాలో ప్రశంసలు కూడా అందుకుంది. ఈ అంశంపై ఇంకా ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో చూడాలి.